అల్లరి 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 పాడకావాడి బామ్మది గాడు నువ్వు కోట పొరలేకున్నా చెప్పతా కోట పొరలేకున్నావా నువ్వు బావుల్లో పొరలేకున్నావా నువ్వు చచ్చిపోతే నాకు ఎట్లా దొరుకుతావు అని బతిలాడి బ్రాహ్మడు తీసుకొచ్చుకున్నా లేవు నేను అట్లా కప్పుతావు ఈ మూతగల పోసాడు తెలియగలడు నేను ఊకుంటున్నారని తాడు చెప్పని నాగని పండుగడి పాల్వడి కూది బస్సులు ముట్టి నీ కోరుస్తున్నాను సట్రం మట్రంగాను నీకు 3 తుల 3 అయ్యా నీ తినవారదే నీ తిప్పుడు వెళ్ళగాను నీ కోరిగట నీ కోరి చూస్తున్నాయ్యా బోనగిరి బోనాన్ని నువ్వు ముట్టుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపేట సిగ్గులోని నేను బోనగిరి బోనాన్ని నువ్వు ముట్టుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపేట సిగ్గులోని నేను ఎంతకైనా సిద్ధమే ఇప్పుడే 10,000 డిపాజిట్ సిద్ధిపేట సిక్కులో నీకు నేను ఆంధ్రకి పెళ్ళాని సేవలో మందులో చంపుదు ఒక్కరో చూసుకోపోదు నేనైతే నాదా అందుకే అంటారు నాదా దుర్మాకుడు నీ నాయన దృష్టిగా వాడి తురుకారం కూడా అయ్యా నీ అబదచ్చిపోయి 6 నెలలు కాలయ్యాడు ఆడగాలే పాలగండము ప్రాణాదా ఎన్ని రోజులకున్నా ఏళ్ళ పిల్ల కాలం ఇంటికాడు ఉంటావా ఎట్లయినా నన్ను ఈ పొంగ పట్టినోడు నా ప్రేమ కోరగా తప్పది ఇంట్లోకెళ్ళి ఎలా కొట్టురామన్నారమ్మా ఆడికి మాట్లాడితే గోడ తెచ్చినట్టుంటది మొగోడు మాట్లాడితే ఈత కూడా దడిగట్టినట్టు కూడా ఉండదాట నమ్మనీత మోనే భర్త మనసి ఏనాడు కలిగిస్తుందో ఆడదాని చేతుల్లో రామన్నారా ఇంట్లోకి వెళ్ళగొట్టు నీ బాచని కాళ్ళు పోగుంటా నాకు నీకు సంసారం ముచ్చడంటే గంతలు పొంతలు పట్టుకొని రాను ఇట్లా నాకు ఎరిక 3 ముచ్చల సౌందర్య ఈ వాడ ఉన్నది ఒక ఈ వాడగా రాను ఆ వాడకి వచ్చిన వాడ తండ్రి దగ్గరికి వచ్చింది నమ్మలేను నీ మాట అగలగలేడు పెడతాను కూడా ఎల్లు ఎల్లు నా కలవలు ఎల్లరా రామ రామ అందుకే అంటారు రా పిల్లలు చేతికి రంగులు పెన్ను పిల్లలు అందరూ దయవందరూ ఇవాళ నీ పిల్ల మాట పట్టుకున్నాను ఇళ్ళల్లో కొడతారా నాయన
సొంతమైతే చదువుకుంటా సత్యపొంద పెట్టుకుంటా సొంతమైతే చదువుకుంటా సత్యపొంద పెట్టుకుంటా పిల్లల ఎత్తుకొని కన్న తండ్రి సుఖేలా అమ్మమ్మ నా బిడ్డ తండ్రి నా బిడ్డ ఏడు పెద్ద బంధు కావాలంటే నాకేమన్నా పోమానం ఊరి అధిపతిని నేను పుణ్యతోడు రాజ్యం ఏడలేదా నా పిల్లలు బతకాలంటే గొప్పడు కన్న తండ్రి నా బిడ్డ ఏడుపు బంధు కావాలి నా కొడుకు ఏడుపు బంధు కావాలంటే చిప్ప కలుపుంత చేత పట్టుకున్నాడమ్మా అవ్వలారా నా ముఖం చూడకున్నా నా బిడ్డ ముఖం చూడున్నది గా బిడ్డ శ్రీవల్లిని అందరికి చూపెట్టిందమ్మా అవ్వా పాలు పోసే తల్లులారా పాలు పోసే తల్లులారా పాలు మీద పోయరా అమ్మా పాలు పోసే తల్లులారా పాపమాని ఒక తల్లి పాపమాని ఒక తల్లి పాలువయ్యా పట్టనా పాపమాని ఒక తల్లి దానకరత దాగబోడు దానకరత దాగబోడు సూది ముల్లే దానకరత దాగబోడు పాపమాని వదలల్లి అమ్మ పాపమాని ఒక తల్లి అందరూ పాపాత్ములు ఉంటారా పుణ్యవంతులు ఉంటారా ఎన్ని పుణ్యాలు చేస్తే నాకు ఒక పుణ్యవంతుడు ఎన్ని లోకాల ధర్మాలు చేస్తే మా పుణ్యం ఒక దాన ధర్మాడు పరుగు అన్నారమ్మా మూడు తలలా బ్రహ్మదేవ ఏ రాధా రాతివా మూడు తలలా ఏమిరా మూడు తలల బ్రహ్మదేవ మా రాధరాయంగా నీ కలం పొందలేదా మనసు ఒప్పలేదా మేము పుట్టింది రాజుల ఇళ్ళల్లా నాకు పుచ్చపు రాధలు వచ్చినాయి రాజు సుమాసేల మహారాజునైనా అమ్మ వల్ల వల్ల ఎత్తుకుంటా పాపమాని ఒక తల్లి పాపమాని ఒక తల్లి పట్టడన్నా వేసనా అమ్మ పాపమాని ఒక తల్లి కొడుకు నువ్వు ఇద్దరు పిల్లలు ఎత్తుకొని అవ్వా నేను దానం చేసిన చేతుతో దానం అడుగుతానని కులం ఎక్కువ ఇల్లంటే లేడు కులం తక్కువ ఇల్లంటే లేడు కులాల 32 జాతిన మళ్ళీ ఇల్లు తిరుగుతాంటే పాపం అని ఒక తల్లి పట్టడన్న వేస్తుంది పాపం అని ఒక తల్లి పాలు పోస్తుంది పట్టడన్న వేసినప్పుడు రాజు తింటాడు ఆ పాలు పోసినప్పుడు పిల్లలు తాగి పెట్టుకుంటాడే అమ్మ వాడవాడ తప్పకుండా పిల్లు తప్పకుండా అమ్మ విల్లు తప్పకుండా ఇద్దరు పిల్లలు ఆడుకుంటాడు ఆ ఊరు మధ్యలో శివాసేముల గుడి కాడి
వస్తాడు దానం అడుగుతాడు అట్లా పిల్లలు ఆదుకుంటున్నాడమ్మా అట్లా కొన్ని రోజులైనా రోజులన్నా గడిచినా అమ్మా అట్లా కొన్ని రోజులైనా రాజు సుభాషేల మహారాజు కులం ఎక్కువ ఇల్లు అంటే లేడు కులం తక్కువ ఇల్లు అని కూడా దానం ఆడుకుంటూ ఆ పిల్లలు చదువుకుంటున్నాడమ్మా అందుకే అన్నారు తరులారా మనసు ఒక కాడ నిలబడితే అవుతాడు కాలం అవుతాయి రోజులు కడుతున్న వారాలు కడుతున్న నెలలు కడుతున్న సంవత్సరాలు అన్నారమ్మా అల్లల్లా అట్లా కొని వాళ్ళ రోజులైనా అందుకే అన్నారమ్మా ఉడకని అన్న పిల్లలు పెరుగుతున్నారమ్మా ఏంటంటే పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు పెరుగుతున్నారు పిల్లలు చదువుకుంటా దానం అడగకుంటా అచ్చా శివాశ్రీ గుడికి అడగుంటాండి అంటే శివాశ్రీ కూర్చోండి ఆ రాజు అంతా మా రాజు రాజ్యం వెళ్తాడు మేడల్లా శశిరేఖ ఇక ఆడబిడ్డను మరిది ఎల్లగొట్టినాడు సంబరపడతాను సంతోషపడతాడు కిల్లకిల్లడవుతుంది మామని ఎల్లగొట్టిందని సంబరపడుతుంది సంబరపడతాంటే ఆనాడు ఊళ్ళో ఉన్న మంది చూసిరమ్మా ఊళ్ళో ఉన్న మంది అందరు చూసి చూసిరు ఊళ్ళో ఉన్న మంది అయితే మంత్రాలకి రాజ్యం వెళ్తాడా ఇక ఊళ్ళో ఎవరయ్యా ఇక మాది వల్ల మాది వల్ల పోసాం అనేది దుర్గడు పెద్ద కొడుకు దుర్గడు చిన్న కొడుకు మహేశ్వరుడు పెద్ద కొడుకు దుర్గడు ఇద్దరు కొడుకులు వచ్చి లేచింది ఇద్దరు కొడుకులు అన్నం పెడతలే ఊరేలా రాజు ఉమ్మంత రాజు చెప్తాను నా కొడుకులను పిలిపించి నా బుక్కడు అన్నం పెట్టడానికి తడి చేస్తా అనుకున్న మాదేవుల పోసాను ఎంత వయసు 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళు ఎత్తు మించి వేయండి పెద్ద అయితే నేను బతుకైంది ఇక ముసలమ్మ బయలుదేరింది ఇక్కడ ముసలమ్మ 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళకు తగ్గు మాది
ఓ ముసలాన కరెంట్ ఆపొత్తారు మంత్రి అయ్యా మహారాజు రామిడ్డ రేవత్రా దాని ఊరు దాని రేపల్లి అడుగుపో బిడ్డ ఎవరవ్వా మీరు పోసి కానీ పెళ్ళాని కాదా దియపోసి కానీ పెళ్ళాను కాదు ఈ తుమ్ముకు నరసని కోడలు అదే అవ్వ తుమ్ముకు నరసని కోడలు దియపోసి కానీ పెళ్ళాని కట్టెక్కడెత్తారు లేని కట్టి లేదు పడుక ఎక్కడ ఎందుకు వచ్చా ఇంటికి నీతో మాట్లాడుతా అయ్యా ఇత్తుమొక్కున్నారు సరే కోడలు దియపోసి కానీ పెళ్ళం ఏంటంటారు దానికి ఏం కావాలని అయ్యా నీతో చెప్పుకుంటారా కట్ట చుట్టూ నీతో చెప్పుకున్నారు నీకు ఇస్తాను ఓటుకు నీకు వస్తాను గెలిచినారా మేము ఓటు వేయండి గెలుతారా లంచ కొడుకులారా గుర్తు వేసినతనం చూస్తారు గెలవకు ముందుగా మాది ఇళ్ళల్లో కత్తరు కాడురు గెలిచినాక లంచ కొడుకులు మమ్మల్ని కేరి ఏరు నీదైతే నీదే తీసుకో ఇక అవసరం తీరు వాడుకుంటుంది తీసుకో ఇక 11వ తారీఖు ఓట్లు కలిసి కోసిగాని పిల్లల్ని మంచిగా పెడతాడు మొక్కడానికి కోసిగాని పిల్లల్ని ఎందుకు వచ్చినవే నాకు ఇద్దరు కొడుకులు ఏమైంది మరి నీ కొడుకు పెద్ద కొడుకు దుర్గాడు చిన్న కొడుకు మహేశ్వరుడు మహేష్గాడు అంతేనా కోసిగాడు మహేశ్వరు దుర్గాడు ఇద్దరు కొడుకుల పెళ్లి ఊరికే అన్నం పెడతలేరు నీ బాధ్యను వాళ్ళని వినిపించి కొద్దిగా కోపం చేసి మాట చెప్పి కొట్టాదు నీ నా కొడుకులు కదా కొట్టాదు అని కొడితే నా బాధ కన్న అంతేనా నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయే పైసలు ఉండే మునుగు మంచిగానే ఉన్నాయి ఊగుడు వచ్చిన వాళ్ళే పరుకాలు అనితే మేడం హాస్పిటల్ పోయినా ఆడ పొచ్చిగా గిత్తె ఉండదు పోరి పాడు ఓ ఊగుడు ముసలి ఆడ ఏట ఊక్కుంటా వస్తాను అంటే నాకు ఊగుడు వచ్చింది మేడం నేను సారు ఊపుకుంటాను నేను అన్నా ఇట్లా పోతే నేను చూడడు నెంబర్ తీసుకోవాలన్నాడు నెంబర్ తీసుకొని లైన్ నిలబడితే నేను ఊగుతాంట లైన్ అంతా ఊగుడే ఇక ఊక్కుంటా సార్ దగ్గర 1000 కంటే పెట్టినా అన్న పెట్టిరు బెడ్ మీద అండ పెట్టి ఇటు బొర్రిస్తారు అటు బొర్రిస్తారు ఏంది సార్ నాకు కూడా వచ్చిందని అయితే నన్ను ఇటు బొర్రిస్తారు అటు బొర్రిస్తారు అంటే ఓడొచ్చి సట్టుకునే కూర్చుండి ఏంది సార్ నా రక్తం తీసుకోండి అంటే నీ రిపోర్ట్ తెలుస్తుందా అన్నాడు నాకు పనులు వచ్చిపోయిన చక్కగా కాస్తుందా నా లెక్క వీరు కూడా అవుతారు కింది పాలు మీది పాలు చూసిపోయినాక గ్రూపు దెబ్బతిన్నాక గట్టిన అవుతారు అంత బోలే బోలే అయింది నీది నీ పిల్లలు ఒకసారి అవుతుంది రా ఇక సార్ ఎప్పుడవుతా అంటే 5 గంటల రిపోర్ట్ వస్తుంది అంటే 5 గంటలకు లంచపోరు ఊగుడు ముసల్లానరా పోషామని పిలుస్తలేదు ఊగుడు ముసల్లానరమ్మని నేను ఊక్కున్న సార్ దగ్గర పోయినా నన్ను చూసుడు రిపోర్ట్ చూసుడు ఏది సార్ గిట్టు చూస్తాను అని నేను అన్నాను ఓ ముసల్లానని గురూపు దెబ్బతిన్నే నరాలు రక్తం నడతలేదు నీరు నడుస్తాను అన్నాడు గింతేనా సరే గంతే అన్నాడు చిన్న కొడుకులు 2 అన్నం పెడతలేరు వాళ్ళని వినిపించి ఇక నా బతుకు గింతే ఈయన బతుకు గంతే మా ఇద్దరు బతుకు గక్కడికి వచ్చినాయి బాధ్యను ఇక బిడ్డ నువ్వు బాధపడకావు నీ కొడుకులను ఇప్పించి బుద్ధి చెప్తా రే మంత్రి దీని కొడుకులు తీసుకురా పో బిడ్డ వెనక రుకచ్చులు కాదు వీళ్ళు అల్లే పెద్ద కొడుకు వాడు చిన్న కొడుకు వీడు దుర్గాడు వీడు మైసాడు ఈయన పెద్ద కొడుకు ఈయన చిన్న కొడుకు అడ్రా తినవాడు అరే దుర్గా మీ అవ్వకు అన్నం పెడతలే వారా పెడతాను అన్నం పెడతారా మైసా మీ అవ్వకు అన్నం పెడతలే వారా వాడెట్లా పెడతాడయ్యా ఇగో వీడికి పెళ్లి చేసిన
వీడు అయ్య వచ్చిన కారు నెల పుట్టింది మనం మంచిగా అంటాను ఎత్తాను ఈయన చచ్చిపోయిన కారు నెల పుట్టింది లంచ కొడుకు వద్దాను 5 లక్షలైన 6 నెలలకి ఎట్లా పుడతాడు కడుపులో 3 నెలలు మళ్ళీ 6 నెలలు పుట్టారా ఉన్నప్పుడేనా ముప్పడికి నా ముసలుడు చచ్చిపోయి 36 ఏళ్ళు వచ్చింది నాలో గోస ముసలుడు అయితే ఇక వీనికి పెళ్లి చేసినాయా వీని పెళ్లి చేసినాక అదే సంవత్సరం మనం అడుక్కునే సింధోళ్ళు వచ్చారు వాళ్ళు మా మామ కాడికి వెళ్ళి మా తాత కాడికి వెళ్ళి మా ఇంటికానే ఉండేదట సిద్ధ చెట్టు మా ఇంటికాడ గద్దె ఉసుకే ఇడ వండుకుంటాం పోసావని పంచను అన్నదాతము మీ ఇంటికానే పంటాం అంటే ఇక నా ఇంటికానే పండు అని అన్న ఈ ఆ సంవత్సరం ఈయన పెళ్లి చేసిన ఈయన పెళ్ళి కథుడు ఇది అన్నవాడు ఆడేసం కట్టి ఇక వీరి పిల్లం వాడు చూసి వీరి పిల్లం అని ఎత్తుకుపోయింది ఇక పోయిన కాడికెళ్ళి వీడు తాగుడు కలవాడు పట్టుడు తాగకురాని నేనంటే గాడిదుకోవద్దా వీడు అంటాడు కదా అమ్మ వీరు తాగిన వాడు భీముని కొడుకు సరదాగిన వాడు సాదేవుని కొడుకు సిగరెట్ తాగిన వాడు శివుని కొడుకు బరండి తాగిన వాడు బ్రహ్మదేవుని కొడుకు ఏమి తాగనోడు ఎడ్డిల అని తాగుడు కలవాడారు నీ బాధలు వీళ్ళిద్దరి బుద్ధి చెప్పి నాకు బుక్కెడు అన్నం పెట్టి వాడు పచ్చి పిచ్చి భయం ఎంబడి పడతాడు వీడు 500 ఏ పది శవుల మందు సంపుతున్నాడు లంచకూడదు అరే మైసా కన్న తల్లి అంటే ఒక దేవత కన్న తండ్రి అంటే ఒక దేవుడు ఎరికేనా కనిపించని దేవుడు ఎక్కడ అంటే కన్న తండ్రి అంటే ఒక దేవుడు కన్న తల్లి అంటే ఒక దేవత కనిపించని దేవుడు ఎక్కడో ఉంటాడు కనిపించే దేవతలు అంటే తల్లిదండ్రులు అవ్వయ్యకు అన్నం పెట్టుకుంటుంటావరా నువ్వు కొట్టకు నీ బాధ్యం తల్లి కన్న పెట్టవు అటు పోతే ఇద్దరు గాడిది కన్న కడుపు కదా కొడుకుల ముందట కొడితే కోపాలు చెప్పు అని కొట్టు అన్నరా నీ బాధ్యం కొట్టకు ఎందుకు రా నీ బాధ్యను పోషా నీ బాధ్యను చచ్చిపోయిన 6 నెలలు ఈ బాధ్యను నువ్వు పుట్టినాకనే నువ్వు కడుపులో పడ్డాకనే మీ ఆయన చచ్చిపోయిన పింఛన్ వస్తుందిరా నీ పింఛన్ వీడు రాజు మీద పంచాయతీ అని అమ్మ పంచాయతీ వాడే వాళ్ళ అయ్య కన్ను పెట్టలేడు కదే వాళ్ళ చెల్లె కన్ను పెట్టలేడు వాళ్ళ అయ్య కన్ను పెట్టలేడు వాడు వాడు కాదా వాడు అక్కడ కదా వాళ్ళు నేను ఒక మంచిని బాధ్యను నీ చిన్న కొడుకు అన్నట్టే అవ్వా వాడు పాప గారు అన్నయ్య నువ్వు పంచాయతీకి వచ్చినావు కానీ వాడు దుర్మార్గుడు అమ్మ కన్న తండ్రిని ఇళ్ళలో కొట్టిన ఒక్కోసారి అయ్య కన్నం పెట్టి ఎక్కడ అయ్యని ఇళ్ళలో కొడితే 5 నెలల సార్లు అయితే నన్ను ఊళ్ళో అడుక్కుంటాడు నా పిల్లలు బతకాలని ఊళ్ళో అడుక్కుంటాడు వీళ్ళు సారు వీళ్ళు మానవల్ల పోతాని
చూపులే అయ్యకు అన్నం పెట్టి నువ్వు రాదు నీదో పుట్టువాడి చెప్పేటోపా చేతుల్లో ఉన్నది. ఇప్పటికైనా నీ అయ్యని తీసుకొచ్చుకుని చెల్లెని తీసుకొచ్చుకుని తమ్ముని తీసుకొచ్చుకుని మేడలో చదువుకుంటేనేమో మర్యాద, లేకపోతే ఈ రాజుల కత్తిరు ఏలద్దన్నారు. తీసుకొచ్చుకుంటావా? సిగ్గులేదా? తీసుకొచ్చుకుంటావా? నీ చెల్లె ఇంకా మానాలి తీసుకొచ్చుకుంటావా? ఇక నాకు ఇంకా బుద్ధి రాలేదా? ఇచ్చేది లేదా? నీదో పుట్టువాడు నువ్వు రాదు గంగెట్లోనే ఉన్నట్టున్నాయి ఎవరని వాడికి ఏం తక్కువ ఉన్నది గంగెత్తుడానికి. అమ్మ సత్యనన్నాడు అమ్మ ఊమంతా రాదు లంజ కూడా నీ చెల్లెని తమ అవ్వ సత్యం దొడ్డి పోతాను వాడు చేస్తాను బుద్ధి లేదు గాడి అవ్వ సత్యం ఎక్కడ ఆయన సత్యం ఇప్పటికే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయి నీ అయ్య కుమ్మరి కమ్మరి బొల్లాకు రూపాయలు జాతిలో అడిక తెలిపింది నువ్వు కొడుకువారా మాకు కరమణివి ఈ నుంచి ఇంటికి పోతున్నాడు ముందుకు 3 అడుగులు వేసి దాని ఆలోచన అమ్మ లేకుండా బతకాలి, అయ్య లేకుండా బతకాలి, చెల్లె లేకుండా అక్క లేకుండా బతకాలి, పిల్ల లేకుండా బతకలేము. శీచగురు మోచగురు పెళ్ళం పెద్ద గురు అన్ని గురువులను మెప్పియవచ్చు కానీ ఆ గురువును మెప్పిలేరు. ఇవాళ పెళ్ళ మాట కూడా పేరు కత్తాను తెలుగుతాను బంగ్లాలు కడతాను దొరికేనా ఇక భార్య దగ్గర పోయి నా భార్యను అడుగుతాను అనుకున్నాడు. రాదు మంతమానం దగ్గర భార్య వెళ్ళిపోతానన్నాడమ్మా అందరన్నా శశిరేఖ నా అందాల రాసి లంచ్ కొడుకులు నా తమ్ముడు 5 నిమిషాలు ఉంటారా నీ వ్యాలీలో కూడా వెళ్ళిపో. శశిరేఖ అమ్మాయి శశిరేఖ వెళ్ళాలి. శశిరేఖ ఎవరివరా పాడుకోవు మా వాళ్ళు లేడుపో అప్పుడు చీకడపో మాట ముచ్చడు మాట్లాడిపోతుంది సంథింగ్ రాంగ్. నీ భర్త నచ్చింది నాకు బడితే ఎక్కడ బాడు అంటది బడితే నా బడితే ఒక్క బడుతుంటే కరెంట్ గుంజ వాతకుంద కాదు బడితే నా కొయ్య బడితే కర్రె బడితే భర్త సుఖం కర్రే ఉంటా చూడు బాబు నీ చేతులు కూడా కర్యాలి. ఇప్పుడు లోన్లు వస్తాయి దళిత మంది గౌడి కూడా వస్తాయి హర్యానా భార్య పంచినట్టు పంచింది అది. నీ భర్త నచ్చింది నీ పురుషుడు నచ్చింది నా పుణ్యవతి ఎక్కడ బాడు అంటది పులుసు నా పులుసు నా పప్పు చారు వేసుకుంటే తినంగా పుట్టిపోతే పెంట మీద వార పోసిన పులుసు నా పులుసు నీ పతి నచ్చింది నాకు పత్తి ఎక్కడ బాడు అంటది పత్తి నా పత్తి నేను 12 ఎకరాల పత్తి పెడితే సెంగలిచ్చి పంగలు పెట్టి పిజ్జ పంగలు ఒక కాయ జామకాయ లెక్క పంపు కొట్టంగా పురుగు తినంగా పంపు కొట్టంగా పత్తి వలుగుతే మోళ్ళపల్లి నవపేట వెంకట్రాపల్లె చిట్యాల టేకుమట్ల సుబ్బక్క పల్లె వెలిచాల పంగిడి పల్లె గరివిలపల్లి గిద్ద ముత్తారం అందుకు తండ నైన్ బాగా సేను బాగా బుర్రవేడు నేరుడు వెళ్ళి వదిన పెళ్లి ఇన్నూళ్ళ మంది తీసుకొచ్చి పత్తి ఎరిపిస్తే పావుకిల పత్తి వెళ్ళింది పత్తి నా పత్తి పావుకిల పత్తిని వరంగల్ కొంటే 1,70,000 సెట్ వచ్చింది సిక్కు
పచ్చి నుంచి పెట్టి నాన్న నుంచి పెట్టిన వాడు రేటు వాడు కూడా పెట్టింది నా ఇష్టం నీకెట్లా అంతేనా వాడు పెట్టింది తెచ్చుకున్నా 20 మంది చేరితే 12 టైర్ల లారీ వేసుకొని పోయినాడు మళ్ళీ వరంగల్ 12 టైర్ల లారీ వేసుకొని పోతే 1/2 కిలో పత్తి అయింది 1,75,000 చెక్ ఇచ్చినాడు అలా వాడిని పెన్న నుంచి పెట్టిండ్రా బాబు పచ్చి నుంచి పెట్టలే మనిషి నేనే నీ భర్త నచ్చింది ఎవరో అనుకున్నాను మావాడు మంచోడు కానీ ఏ మొగోళ్ళు బోధన చెప్పిరో వస్తున్న వేడి అండి 5 minutes బస్